మళ్ళీ రికార్డు కాదు నాకు, మళ్ళీ రికార్డు కాదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పోలీసుల జులుం.
నాకు ఏ విధంగా 168 ఎక్కడికి వెళ్తున్నాం కౌన్సిల్ డ్యామ్ మీరు ఎందుకు మాకు ఎవరైనా జూమ్ చేసుకోవాలి కానీ ముందు పెట్టుకుంటే మా దాంట్లోకి వచ్చింది అందుకని చూపిస్తాను నీళ్లు కూడా చూడకూడదు మేము మరి ఇంకేందైతే ఈరోజు మేము ఏదన్నా పోయే కార్యక్రమం ఏంది సోమశిలలో నీళ్లు వదులుతున్నారు కాబట్టి సజావుగా సాగుతున్నాయా లేదా రేపు ఒకవేళ రాయలసీమ లిప్టికేషన్ అనేటువంటి ఇంప్లిమెంట్ అయితే ఇబ్బందులు దీనికే కదా పోతున్నాం దానికి సంబంధించి వాళ్ళని కొట్టించడం ఏంది మీ వాడు మా వాళ్ళని ఎట్ట కొడతాడు అతను ఐడెంటిఫై నేను చెప్పేదానండి మీరు పట్టుకొని ఎవడైతే కొట్టాడో మీరు మేము వదిలిపెట్టారు నేను చూసా ఇప్పుడు కాకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి పోవాల్సిందే పెళ్ళాం బిడ్డలు అల్లాడాల్సిందే మేము చెప్పేది ఈ రోజు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు మా వాళ్ళు ఎవరు ఇచ్చారు మీకు మీ ముందు అతని మీద కేసు బుక్ చేస్తే తప్ప మేము ఎక్కడి నుంచి కదలం ఒకటి మేము పోవాలనుకున్నటువంటి దాని దగ్గర మీ ఎస్పీ గారు చెప్పినా మీరు 100 మంది పోలీసులు చెప్పినా జిల్లాలో ఉండే పోలీసులు అందరినీ తీసుకొచ్చినా మేము పోయేదే మిమ్మల్ని ఎట్టుకునే పోతాం మీరు కేసు ఏమైనా పెట్టుకోండి ఏమైనా చేసుకోండి మేము అనుకున్నటువంటి దాంట్లో మాత్రం వెనకపోయి ఉండదు కాబట్టి మేము ఏదన్నా గొడవ చేసామో మీరు మాతో పాటు రాశారు గొడవ జరిగింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం చెప్పండి మీరు చెప్పినట్టు విన్నాం అంతేగాని తీసుకో నోటీస్ ఇచ్చినా కూడా చించి పారేస్తాను నాకు అప్లికబుల్ గా నోటీస్ నేను ఎందుకు తీసుకుంటాను 168 ఎవరికి అప్లికబుల్ అవుతాయి టెర్రరిస్టులకి విధ్వంసకారులకి రౌడీ షీటర్లకి బయటకు పోయి దాడులు చేసే వాళ్ళకి ధ్వంసం చేసే వాళ్ళు గుర్తిస్తుంది తప్ప శాంతియుతంగా పోయే వాళ్ళు గుర్తించదు అర్థమైందా అందుకని ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు పాలిస్తున్న షాడోగా లోకేష్ వాళ్ళ నాయని తీసుకుపోయిన రోడ్డు మీద కూర్చుండేది మా నాయన్ని అమ్మని తీసుకుపోయిందని కాదు మేము రోడ్డు మీద కూర్చుంటున్నది మా రాష్ట్ర ఈ జిల్లాలో ఉండే రైతులకు నష్టం జరుగుతుందని కూర్చుంటున్నాం మేము అది మాకు తేడా కాబట్టి మీరు మమ్మల్ని వదిలితే వెళ్తాం లేదు మేము ఉంటామనంటే మేము వెళ్ళిపోతాం పోయే పని మేమైతే మాత్రం ఇక్కడి నుంచి చాలా వీళ్ళ చేతకాని అసమర్థులు మనం 2 కానిస్టేబుల్ని ఒక 2 సిఐల్ని నలుగురిని పంపించేసి ఒక 2 మఫ్టీలో పెట్టేసి వాళ్ళని ఆపేమంటే ఆపేస్తారు పోలీసులు చూస్తే పారిపోతారు కాబట్టి వాళ్ళతో కంట్రోల్ చేయొచ్చు పోలీసులు పెట్టాలనుకుంటున్నాను కరెక్ట్ కాదు కాబట్టి మేము కూడా చేయగలం ఎదురు తిరగలం ఈ రోజు మీరు వస్తారని తెలుసుకుంటే ఇంకా ఎక్కువ మంది వచ్చి మిమ్మల్ని సాయంత్రం దాకానే ఆ శక్తి స్థోమత ఉంది మాకు కానీ మీ మీద గౌరవించి ప్రతిసారి అంటే ఆ పరిస్థితి లేదు జనాలు తిరగబడతారు కాబట్టి ఆ పరిస్థితి వస్తుంది మేమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి మమ్మల్ని వదిలేస్తే గొడవ కాదు ఈ రోజు ఇంత రచ్చ అవుతుందా మేము వెళ్ళుంటే ఇంత హంగామా అవుతా ఈ రోజు ఎందుకు ఒకళ్ళు ఎవడన్నా చస్తాడు గుండెపోటు ఎవరు బాధ్యత చంద్రబాబు బాధ్యత మీ ఎస్పీ గారు బాధ్యత నువ్వు బాధ్యత మీ వాళ్ళు బాధ్యత వాళ్ళు ఊరినట్టు వాళ్ళు కొట్టడం ఎవరు ఇచ్చారు ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా చరమగీతం పాడినటువంటి నేపథ్యంలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా తీరని ద్రోహం జరుగుతుంది. నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఉరిలాగా మారుతుంది అని చెప్పి సోమశిల జలాశయాన్ని రైతులతో కలిసి సందర్శించి చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సోమశిల జలాశయం పరిస్థితి ఈ జిల్లా రైతుల స్థితి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి పరిశీలించడానికి రైతులతో కలిసి మేమందరం సోమశిల జలాశయానికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి రైతులతో సోమశిల జలాశయాన్ని సందర్శిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు డొలతనం
చంద్రబాబు నాయుడు దివాలా కోరుతనం, చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనం ఇవన్నీ బయటపడతాయనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించాలి, మమ్మల్ని నిర్బంధించాలి, మా గొంతు నొక్కాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం పోలీసులను ఉసుగొలిపి చేయడం జరుగుతుంది. మేము చంద్రబాబుని అడిగేది, ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, మేము ఇండోర్ అంటే రహస్యంగా మాట్లాడి చంద్రబాబును ఒప్పించి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా అడ్డుకున్నాము. కాబట్టి ఇది ఆయన ఆన్ రికార్డ్ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు దివాళా కోరుతనం ఏమిటంటే, ఆయన చెప్పినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఎవ్వరూ ఖండించడంలే, దాన్ని తప్పుపట్టడంలే, అది జరగలేదని చెప్పడంలే. చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈరోజు ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆగిపోయింది అని చెప్పి, ఒకసారి 20 టీఎంసీ నీళ్ళ వల్ల ఏమో ఒరిగిపోతుంది అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చేటువంటి మాటలు ప్రతి మాటలు కూడా రైతుల పట్ల చంద్రబాబు ఎంత అమర్యాదగా, ఎంత అగౌరవంగా, ఎంత లెక్కలేనితనం ప్రదర్శిస్తున్నాడని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు ఈ రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు. పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో ఈరోజు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో సహా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే. రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తులుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వాడైతే రాయలసీమ నుంచి వచ్చినటువంటిది. ఈరోజు మిగిలిపోయినటువంటి పనులు ప్రారంభించి రైతాంగానికి అండగా నిలవాలి, వ్యవసాయాన్ని పండగ చేయాలనేటువంటి ఆలోచనతో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కోరుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవుడు, కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు అండగా నిలవాలనేటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టే ఈరోజు అందులో భాగంగా ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని ద్వారా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి గాలేరి, నగరి, హంద్రి, నీవా ఉన్నటువంటి ఏదైతే వెలుగొండ దగ్గర నుంచి అన్ని ప్రాజెక్టులకి, రిజర్వాయర్లకు నీళ్ళు ఇవ్వడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి జలాశయంగా ఉన్నటువంటి శ్రీశైలం తర్వాత అతిపెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. సోమశిల, నెల్లూరులో ఉన్నటువంటి మరొక కండలేరు జలాశయానికి నీరు తరలించి సోమశిలలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాన్ని కరువు సీమల్లో నుంచి ఈరోజు కరువు కోరలో నుంచి చిక్కుకున్నటువంటి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు చంద్రబాబు నాయుడు దానికి చరమగీతం పాడడం, చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఈరోజు రైతుల పాలిట శరాఘాతంగా మారింది. కాబట్టి చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఈరోజు రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఒక పక్క తెలంగాణలో మాట్లాడుతుంటే, ఈరోజు తెలంగాణలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు 2014, 2019 మధ్య విచ్చలవిడిగా కడితే 800 అడుగుల నుంచే ఈరోజు రీళ్లకు సంబంధించి వాటిని పవర్ జనరేషన్కి తీసుకెళ్ళిపోతుంటే, అదేవిధంగా ఈరోజు కల్వకుర్తికి సంబంధించినటువంటి సామర్థ్యం పెంచితే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు ఒక ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, ఈరోజు అదేవిధంగా వచ్చేటప్పుడే జోరాల దగ్గర నుంచే కోయల్ సాగర, భీమా దగ్గర నుంచిటువంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించి, నెట్టంపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇష్ట ప్రకారం రోజుకి 8 టీఎంసీలు ఈరోజు దౌర్జన్యంగా దబాయించి నువ్వు మాట్లాడలేక కోట్ల కేసులో ఇరుక్కొని ఈరోజు ఆ రోజు దోషిగా దొంగతనంగా ఈరోజు పలాయనం చెత్తగించి తెలంగాణ ప్రాంతాన్ని వదిలేస్తే, తెలంగాణ ప్రాంతాన్ని నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు వదిలేయడంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆ రోజు నువ్వు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించి రోజుకి 8 టీఎంసీల నీరు 877 అడుగుల నుంచే ఈరోజు దాదాపుగా తోలుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఏమి పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. దాని లెవెల్ 885 అడుగులుంటే 800 అడుగుల నుంచే ఈరోజు దాదాపుగా 777 అడుగుల నుంచే ఈరోజు వాళ్ళు నీరు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని గురించి నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబుకి లేదు. కాబట్టి 3 టీఎంసీల నీరు మనం తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. సిగ్గుందా, బుద్ధి ఉందా తెలియదు, కానీ మీరు మాట్లాడేటువంటి మాటలను చూస్తే రైతులు మీ నోళ్ళ మీద కొడతారు, మూతి మీద కొడతారు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం, దానికి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఆ రోజు 920 కోట్ల రూపాయలు వాళ్ళకి జరిమానా విధించి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా మొండిగా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మొండిగా ఈరోజు 3 టీఎంసీలు నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ పనులు పురోగతిలో ఉంటే అర్ధాంతరంగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు, దానివల్ల 20 టీఎంసీల వల్ల నష్టం లేదు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి
ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్కి పురుగొలుపుతూ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తూ రైతులు దృష్టి మరలుస్తూ ఈరోజు ఏదైనా దాని దగ్గరికి వెళ్ళి సోమశిలను చూపించి రైతులందరూ ఈరోజు స్వచ్ఛందంగా మేమందరం వస్తాం. ఈరోజు ఒక్కసారి అర్థం చేసుకోండి, నెల్లూరు జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సింది, లక్షల ఎకరాలు వేసినటువంటి పంటలు ఎన్నో సందర్భాలలో చివరి 1-2 తడులు నీళ్లు లేక ఈరోజు పాపం వాళ్ళకు పంట ఎండిపోయినటువంటి దుస్థితి ఉంది. పాపం గొంతు తడుపుకోవడానికి నీళ్లు లేక మైళ్ళు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈరోజు త్రాగునీరు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో 1-2 తడులు నీళ్లు ఇస్తే ఆ సంబంధించినటువంటివి అవి ఈరోజు పూర్తిగా పండుతాయి. అటువంటి నేపథ్యంలో ఒక్కరోజు మనం లిఫ్ట్ చేసుకుంటే 3 టీఎంసీలు నీళ్లు మనం తీసుకురాగలిగితే నేరుగా సోమశిల జలాశయానికి తీసుకొస్తే సోమశిల కండలేరు జలాశయానికి ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి భూములు కానీ ఈరోజు మనం పెట్టుకున్నటువంటి హై లెవెల్ కెనాల్ కానీ ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు సుభిక్షంగా ఉండాలి అంటే సమర్థవంతంగా సమృద్ధిగా నీరు ఉండాలి. ఆ నీరు తీసుకురాగలగాలి. ఆ నీరు తీసుకురాగలిగేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి తూట్లు పొడిచి ఈరోజు దాని మీద ఈరోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొల్పితే చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు, చంద్రబాబు నాయుడు ద్రోహం అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనపడింది అని చెప్పి ఈరోజు రైతులందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతులందరూ రండి వెళదాం, మనం సోమశిల జలాశయం దగ్గర వెళ్దాం, అక్కడే చంద్రబాబు నాయుడు సంగతి అమితుమి తేల్చుకుందాం, మనం మాట్లాడదాం దాని గురించి అంటే ఈరోజు మేము జలాశయం దగ్గరికి శాంతియుతంగా గొడవలు లేవు, మా దగ్గర మారణాయుధాలు ఏమీ లేవు, శాంతియుతంగా వెళ్ళి మేము అయ్యా ఈ సోమశిల పరిస్థితి ఏంది, ఈ సోమశిల గతి ఏంది, రైతులకు సంబంధించి రేపు రాబోయేటువంటి రోజుల్లో రైతుల భవిష్యత్తు ఏంది అని అడుగుదాము, మాట్లాడదాము, చంద్రబాబు నాయుడు కనువిప్పు కలిగించేటువంటి పరిస్థితి చేద్దామంటే ఈరోజు దాన్ని అడ్డుకోవడానికి పోలీసులను ఉసుగొల్పి ఈరోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేయడం, నిర్బంధించడం, మమ్మల్ని దొంగల్లాగా దోషుల్లాగా చూడడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది 100 సరే రాయలసీమకు సంబంధించి రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకి ఒంగోలులో సంబంధించినటువంటి కొంత ప్రాంతానికి ఆ రైతాంగానికి తీరని ద్రోహం చేసినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి మీ చీకటి ఒప్పందాలు మీకు సంబంధించి ఆయన చెప్పి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నామని, ఏ విషయం మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు ఆలోచన జిల్లా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల ప్రయోజనాలని నువ్వు రేవంత్ రెడ్డి ముందు తాకట్టు పెట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు చేస్తున్నటువంటి పనులు, దాని మీద మాట్లాడేటువంటి వాళ్ళ గొంతు నొక్కాలని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు, నువ్వు ఉసుగొలిపేటువంటి ఈ పోలీసులు వీళ్ళెవ్వరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు. కాబట్టి చంద్రబాబు గుర్తుంచుకోవాలి, బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి ప్రజలు ఈ ప్రజలు, ఈ దేశ ప్రజలు బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి ప్రజలు. ఆ తరిమి కొట్టినటువంటి సంఘటనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక అమోఘమైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భం. అందుకనే చంద్రబాబు నియంత్రణతో పోకడలేకపోతే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని గమనించి ఇకనైనా ఇటువంటి నియంత్రణతో పోకడలకు పోకుండా శాంతియుతంగా మేము ఏదైతే ఈరోజు అక్కడికి వెళ్ళాలనుకున్నామో వెళ్తాం, రైతులతో కలిసి మాట్లాడతాం, సోమశిలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించేదాకా మేము ఎక్కడా కూడా విశ్రమించేది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు అందరూ కూడా తెలియజేసేది, మేము వెళ్ళేటువంటి ఈ కార్యక్రమాన్ని దయచేసి అడ్డుకోవద్దు, మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు. రేపు జరగబోయేటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి నెల్లూరు జిల్లా పోలీస్, నెల్లూరు జిల్లా ఎస్పీ గారే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది, చంద్రబాబు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం. ఈరోజు తలపెట్టిన కార్యక్రమం ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నీతిగాచారు, చీకటి ఒప్పందంతో పెద్దలు గోవింద్ గారు చెప్పినట్టు తన ఆస్తులను కాపాడుకోవడానికి హైదరాబాదులో ఉన్నటువంటి తన ఆస్తులను కాపాడుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రయోజనాలని తెలంగాణ దగ్గర తాకట్టు పెట్టి చీకటి ఒప్పందం మరి తెలంగాణ రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కల్పించుకొని ఆయన చెప్పాడు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, మీరందరూ కూడా విన్నారు. అసెంబ్లీలో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపించాను అని చెప్పారు. చంద్రశేఖరరావు గారు నెప్పమేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి చంద్రశేఖర రెడ్డి గారితో మాట్లాడి మరి ఈ ఎత్తిపోత పథకాన్ని అమలు చేసుకొని మనకు రావాల్సిన నీళ్ళు కూడా ఎత్తిపోతానని ఆయన అభియోగం. మరి నయానో భయానో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకి ప్రకాశం జిల్లాకు కావాల్సినటువంటి నీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి బార్ ద్వారా మనకు నీటిని తెస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేసి తెచ్చారు. మనకు 2 పథకాలు ఉన్నాయి ఈరోజు, సోమశిల కావచ్చు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
కండలేరు కావచ్చు. ఈ రెండింటి ద్వారా ముఖ్యంగా నీళ్లు లేని సమయంలో దీని ద్వారానే రైతులు ఉపయోగపడే రెండు కూడా. ఈ రెండు కూడా నీళ్లు లేక ఎడారిగా మారే పరిస్థితి ఉంది ఈ పథకం పోయినందువల్ల. కాబట్టి చంద్రబాబు నాయుడు అక్కడ ఆలోచించాలి. తన స్వప్రయోజనాలను ఆపి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలని తాకట్టు పెట్టకుండా మంచి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నా ఇది బయటపడుతుంది ఒకరోజు కాబట్టి ఇంకో రోజు. కాబట్టి మీరు ఆలోచన మానండి. మరి మేము రైతులతో కలిసి సోమశిలను సందర్శించి అక్కడ పరిస్థితులు ఏంది, దీనివల్ల రేపొద్దున నీళ్ళు రాకపోతే రైతులు పడే ఇబ్బంది లేదని ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రతిపక్షమైన అవసరం అది. దీనికి పోలీసులను పెట్టి హౌస్ అరెస్టులు చేయడం, అక్కడ పోగొట్టడం. మేమేమి సోమశిలని ధ్వంసం చేయనాటుకో, సోమశిల దగ్గర ఏదో చేయనాటుకో పోవట్లేదు. సందర్శన పోతున్నాం. ఆ పరిస్థితి ఏంది, నీళ్ళు రాకపోతే దాని పరిస్థితి ఏంది చెప్పేదానికి. కాబట్టి పోలీసు వారు కూడా సహకరించాలి. రాష్ట్ర ప్రయోజనాలు పోలీసు కూడా ముఖ్యమే. పోలీసు కూడా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ముఖ్యమే. ఎట్టబట్టట ప్రభుత్వం ఏం చెప్తే అది విశిక్షణ లేకుండా ఇవన్నీ చేయడం అనేది దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పోలీసు వారు కూడా సహకరించాలి. మేము శాంతియుతంగా సోమశిల దగ్గర పోతున్నాం, రేపు కండల దగ్గర కూడా పోతాం. మేము ప్రాజెక్టులను సందర్శిస్తాం. ఏదో సమస్యలు ఏమున్నాయో వాటిని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీనికి ఎవరు కూడా అడ్డు రాకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటీవల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలంగాణ అసెంబ్లీలో చెప్పినటువంటి మాటల్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా విని నిర్గంతపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలాగా, ప్రధానంగా ఒకప్పుడు రాయలసీమ అంటే కరువు ప్రాంతం. ఈ సైడ్ నీళ్లు లేక, అంటే తాగునీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ లేక ఎక్కడా కూడా సరిగా పంటలు పండించుకునేది కానీ, అలానే ఎండాకాలం వస్తే తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాయలసీమ కానీ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొన్ని రిఫార్మ్స్ కానీ, జలయజ్ఞంలో కానీ, అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ, వాటిని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడంలో కానీ, వీటన్నింటి వల్ల ఈరోజు రాయలసీమ కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉందని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి మనకు సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ, ఇలాంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటి కూడా ఏ ఒక్కటి కూడా నెల్లూరు జిల్లా కానీ రాయలసీమకు కానీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక మంచి పథకం కూడా ఎక్కడ కూడా కనపడదు. మరి అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అధికారం కోసం దేన్నైనా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి. లాస్ట్కి ఆయన కుటుంబ సభ్యులను రోడ్లో పెట్టగలిగినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎక్కడా కూడా దేనికి కూడా ఆయన వెనకాడే పరిస్థితి ఉండదు. 2014-19లో ఆయన ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న తర్వాత 10 సంవత్సరాల పాటు మనం హైదరాబాద్లో ఉండగలిగే పరిస్థితి ఉన్నా కూడా, మనకు హక్కులున్నా కూడా వాటన్నింటినీ కూడా వదులుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఒక క్యాపిటల్ని అమరావతి అనే దాన్ని సృష్టించి దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనవసరంగా బూడిదలో పోసిన పన్నీర్లాగా చేసినటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి మనం పరిపాలించుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ చిన్నగా ఇక్కడికి షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి ఉంటే ఆ రోజు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు మరలా తన అధికారం కోసం తెలంగాణతో చీకటి ఒప్పందాలు చేసుకొని మనకు రావాల్సినటువంటి వాటర్లో ఉన్నటువంటి మన హక్కులన్నింటినీ కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా పటిష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడా కూడా దెబ్బతినకూడదు అన్న ఉద్దేశంతో అటు తెలంగాణతో కానీ అటు కేంద్ర ప్రభుత్వంతో కానీ అన్ని ఒప్పందాల్లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మన రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం కానీ వీటన్నిటి కూడా వాటర్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఆయన కాంప్రమైజ్ అయ్యి తెలంగాణకు ఒక మంచి జరిగేలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ రైతులకు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, రేపొద్దున రైతులు ఉరేసుకునే పరిస్థితిని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను, వాస్తవ పరిస్థితుల్ని ఏదైతే సోమశిల కానీ అలానే కండలేరు కానీ వీటన్నిటి కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని రాష్ట్రానికి అంతా కూడా తెలియచేయాలా, అదేవిధంగా అధికార పార్టీకి కనువిప్పు కలిగించాలన్న ఉద్దేశంతో నెల్లూరు జిల్లా నుంచి అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన మేరకు అందరం కూడా అక్కడికి వెళ్ళి రైతులతో పాటు వెళ్ళాలనుకునే ప్రయత్నంలో ఈరోజు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా మమ్మల్ని ఎవరిని కూడా ఇళ్లలో నుంచి బయట రానివ్వకుండా పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు అయితే చాలా అసహ్యంగా కూడా ఉంది. వారు ఇచ్చినటువంటి నోటీస్ ఒకటే చెప్తా ఉన్నారు, మీరు సోమశిల ప్రాజెక్టుని
సోమశిల ప్రాజెక్టుకి వెళ్ళడానికి అవకాశం లేదు, మీరు వెళ్తే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగే పరిస్థితి ఉంటుందని చెప్పి నోటీసులో వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ఒకటి అడుగుతా ఉన్నాం, అంటే వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్ళినంత మాత్రాన శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయని మీకు అనిపిస్తూ ఉందంటే, అంటే ఈ జిల్లాలో రైతాంగం అంతా కూడా అక్కడికి రావడం కానీ రైతాంగం తిరుగుబాటు చేసే పరిస్థితి ఉందని మీరు ఊహిస్తూ ఉన్నారంటే మీ మనసులోనే మీకు అనిపిస్తూ ఉంది ఎంత భయం ఉందని అన్నది మీకు అర్థమవుతా ఉంది. రైతులంతా కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలబడడం కానీ వారికి ముందుండి పోరాటంలో వైఎస్ఆర్సీపీ ముందుంటుందని చెప్పి ఆలోచనతో మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా బయట రాకుండా మమ్మల్ని అందరినీ కూడా గృహ నిర్బంధం చేయాలనే పరిస్థితి మీరు తీసుకొచ్చినారంటే సిగ్గుపడాల్సినటువంటి అంశం కూడా ఇది. సో ఇది అనేకమైనటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా గడిచిన 1.5 సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టచ్చో అన్ని రకాలుగా పెడతా ఉన్నారు. అనేక మంది పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. మీరు ఎన్ని చేసుకుంటారో చేసుకోండి. ప్రజల తరపున కానీ ప్రజల పక్షాన్ని కానీ మాట్లాడే క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా తెగించి ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఈ రోజు కూడా సోమశిల ప్రాజెక్టుకి మేము శాంతియుతంగా మేము వెళ్ళాలనుకుంటున్నాం. మా మీద ఏమైనా ఎప్పుడైనా కూడా దొమ్మీలు కానీ ఏదైనా ఇక్కడ అక్రమంగా చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ప్రశాంతంగా మేము అక్కడికి వెళ్తాం, రైతులతో కలిసి వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తామని చెప్తే మీకెందుకు వచ్చింది ఇంత బాధ? ఎందుకు మీకు ఇంత కక్ష? రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా చెప్తారు వ్యవసాయం దండగా అని చెప్పి మొదటి నుంచి కూడా ఆయన చేసినటువంటి పాలసీ. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే కూడా ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య కూడా ఎరువులు దొరకకపోతే తినడం తగ్గించండి, రైస్ తినడం అసలు మంచిది కాదు, రైస్ పండించడం కూడా మంచిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అందరూ కూడా విన్నాం. ఇలాంటి అసహ్యమైనటువంటి మాటలు కానీ అసహ్యమైనటువంటి ప్రవర్తనతో చంద్రబాబు నాయుడు గారు భ్రష్టు పడతా ఉన్నాడు. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజులున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరికీ కూడా ఇప్పుడు ఏదైతే నష్టపోయినారో వారందరికీ కూడా మంచి జరిగే రోజులు కూడా ఉన్నాయి. తప్పకుండా కూడా ఈరోజు మేము శాంతియుతంగా ఏదైతే కార్యక్రమం చేయాలనుకుంటున్నామో దాన్ని కొనసాగించడం అయితే జరుగుతుంది. దీనిని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఏదో అరెస్ట్ చేయాలనుకున్నా లేకుంటే హౌస్ అరెస్ట్ చేయాలనుకున్నా బయట పోనీయకుండా చేయాలనుకుంటే ప్రజలు ఇంకాస్త గమనించి ఇంకాస్త అధికార పార్టీని అసహించుకునే పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేస్తాను.